2019లో రాజశేఖర రెడ్డిలా చేస్తాడని చెప్పని ఆ ఒక్క ఛాన్స్ తో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఇతను భరించలేమని ప్రజల్లో వచ్చిన ఆ వ్యతిరేకత ఈ గాలి. రైట్ అండి. ఓవరాల్ ప్రెడిక్షన్ చెప్పగలుగుతారా? ఎందుకంటే మరి కొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతూ ఉన్నాయి. మీ అంచనా ఏంటి ఓవరాల్ గా? ఏమి లేదు సార్, నేను మా కమ్యూనిటీలో బాధ్యత ఉన్న వ్యక్తిగా 5 రాష్ట్రాలు చూసే మనిషిగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో 160 నియోజకవర్గాలకు వెళ్తాను సార్ ప్రతి ఎలక్షన్. ఇది కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మళ్ళీ తిరుగుతాను. ఇది నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను ఏంటంటే ప్రజల్లో ఇతన్ని మనం భరించలేమన్నది వాతావరణం ప్రజల్లో వచ్చింది కాబట్టి మన ఎలక్షన్ ఎంప్లాయీస్ ఓటింగ్ చూసాం కదా, 1,00,000 2 లక్షలు పోలింగ్ ఇచ్చాడు, 4.5 లక్షలు పోలింగ్. ఇంకా 20,000 30,000 మిగిలిపోయి అవి కూడా వేస్తా ఉండేది, మళ్ళీ లెటర్లు పెట్టుకుంటున్నారు. అవి కూడా వేస్తా ఉండే అవకాశాలు కూడా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంటూ 5 కదా, కుటుంబ సభ్యులు ఉంటారు కదా, కూతురు కొడుకు అల్లుడు కోడలు, ఇన్ని వ్యవస్థలు ఇంటికి. మరి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు మా దేవుడు వేస్తారా? ఎందుకు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు మనుషుగా చూడలే, తప్పు చేస్తే సరి చేసుకోండి చెప్పాలా? ఎలక్షన్ ముందేమో అన్నా మీరు దేవుళ్ళు అన్నా మీకు ఏం కావాలి అన్ని ఇచ్చేస్తానని అన్నాడు. తర్వాత ఏమో పురుగులు కంటే హీనంగా పని చేసేది అపాయింట్మెంట్లు కూడా ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు అయ్యో అపాయింట్మెంట్ ఇస్తాడు, బాబు నా వల్ల ఉద్ది కాదని చెప్తాడు. ఇది అపాయింట్మెంట్ కూడా లేదు, స్టేట్ లెటర్ కూడా అపాయింట్మెంట్ ఏదో సజ్జలతో మాట్లాడుతూ వెళ్ళిపోతాడు బయటికి. అంటే వీళ్ళ తాతగారు జాగిర్ రాష్ట్రం అంటే ఇవన్నీ కూడా ప్రజల నుంచి చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరి నుంచి ప్రజల్లో వచ్చిన ఒక బలీయమైన అసహనం అసంతృప్తి. అది వీళ్ళు ముందు భయపడ్డారు వీటిని తట్టుకోగలుగుతారని. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశం పార్టీతో కలిసి ట్రావెల్ చేస్తున్నారని చెప్పి బీజేపీ పార్టీ కూడా కన్విన్స్ చేసి తీసుకొచ్చి ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఒక మహాశక్తిగా ముందుకు తీసుకెళ్లారు. ప్రజల్లో ధైర్యం కాన్ఫిడెన్స్ వచ్చింది, ప్రజలు ఒక్కసారిగా ఎదురు తిరిగారు. మీ దగ్గర నుంచి నేను తిరగడం వల్ల రేపు ఎలక్షన్ వచ్చి రిజల్ట్ రోజున ఖచ్చితంగా కూటమికే అవకాశాలు ఉంటాయి. 100 నుంచి 110 స్థానాలు 120 స్థానాలు కూటమి. అదే దీని నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నెంబర్, ఎందుకంటే అన్ని నెంబర్స్ తోనే ఉంటాయి. సాయంత్రం నాకు తెలిసి ఒక 15 సర్వే సంస్థలు మీడియా సంస్థలు నెంబర్స్ చెప్తారు. అంటే నేనేం చెప్తున్నానంటే వ్యతిరేకత ఉంది కాబట్టి కూటమి గెలుస్తా అని చెప్తున్నాను తప్ప జగన్ బలహీనంగా ఉన్నాడని చెప్పట్లేదుగా. జగన్ కి ఎస్సీలు క్రిస్టియన్స్ ముస్లిం ఓటింగ్ ఎన్ని బలంగా ఉన్నాయి. మిగతా డబ్బులు పంపించుకునే కార్యక్రమాలు సిస్టమేటిక్ గా ఇస్తున్నారు. వీళ్ళకంటే సిస్టమేటిక్ గా డబ్బులు పంపిణీ కార్యక్రమం సిస్టమేటిక్ గా చేస్తున్నారు. వాళ్ళకి అట్టడుగు పేద వర్గాలు కొంత ఓట్స్ పాత్రలు కొన్ని పాకెట్స్ ఉన్నాయి, ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి. అతనే ఊరికే వేగ్ గా ఓడిపోడు. అతను బలమైన ఫైట్ ఇచ్చాడు. రేపు అతనికి గౌరవప్రదమైన సీట్లే వస్తాయి. నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళు 100 స్థానాల నుంచి మొదలుపెట్టి 110 స్థానాల దగ్గర కూటమికి ఛాన్సెస్ ఉంటాయి. రైట్. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది, 100+ కూటమికి రావచ్చు అని చెప్పి. అంటే 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చినన్ని అంత దారుణంగా అయితే వైసీపీ పరిస్థితి ఉండకపోవచ్చు, అంతే కదా? అవునండి. అంటే అప్పుడు యాంటీ చంద్రబాబు వల్ల జగన్ కు 151 సీట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడే కాదు సార్, యాంటీ చంద్రబాబు నాయుడే కాదు, తనకి సహకరించిన పవన్ కళ్యాణ్ నోటికి కోతలు మూసారు. వాళ్ళకి నిలబడి సహాయం చేశారు. బీజేపీ పార్టీని అమిత్ షా మీద రాళ్ళు ఇచ్చారు కార్ల మీద. మోడీ గారిని భార్యని తల్లిని బయటికి లాక్కొచ్చారు. వాళ్ళ ఓటు బ్యాంక్స్ ఎందుకు వస్తాయి వీళ్ళకి? బీజేపీ 2% నోట్ల కంటే తక్కువ ఉంటున్నారు కాదు. బీజేపీకి ఈ రాష్ట్రంలో యావరేజ్ 78% ఓటింగ్ ఉంటుంది. మొత్తం ఓట్లు తీసుకెళ్లి వైసీపీకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు తెలుసాలని చెప్పి బీజేపీ పార్టీ కేడర్ అంతా. అందువల్లే అంత ఘోరంగా ఫెయిల్ అయింది టీడీపీ పార్టీ మొన్న. రైట్. అది నేనంటే కేవలం వాళ్ళ మీద వ్యతిరేకత కాదు. చంద్రబాబు నాయుడు మీద ఏముంది వ్యతిరేకత? ఆయన చేయగలిగింది ఏదో జాతకాలు చేశాడు, అంత వ్యతిరేకంగా చేసేది ఏం లేదు. అతనేమి ఎవరితో గొడవ పడలేదు, ఎంప్లాయీస్ తో ఎవరితో గొడవ పడలా. ఎవరైతే అడిగినా చూద్దాంలో చేద్దాం నీ తప్పకుండా చేయలా. ఇదంతే. ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పని ఏదో కుర్రోడు కష్టపడుతున్నాడని అవకాశం ఇచ్చారు. తనకి ఎవరైతే సహకరించారో పవన్ కళ్యాణ్ గారు బీజేపీని తనే చేతులలో వాళ్ళతో గొడవ పడుకొని బయటికి ఎలగొట్టుకోవటం వల్ల వాళ్ళ ఓటింగ్ వెళ్ళిపోయింది కదా. దాదాపు 10 to 12% పైన ఓటింగ్ బయటికి పోయింది కదా. 12% ఓటింగ్ చీలిపోతే ఎవడు గెలుస్తాడు సార్? ఎవడు అది గెలిచి 1% కదా డిఫరెన్స్. 2014లో వైసీపీకి టీడీపీ డిఫరెన్స్ 1%. నువ్వు చేతులలో పోగొట్టుకుంది ఎంత? 10 to 12%, 14% పోగొట్టుకున్నావు చేతులారా గొడవపడి. ఎలా గెలుస్తావు? ఆ 20% గొప్పనుకోవాలి. అట్లాంటిది ఇప్పుడు ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అంత వ్యతిరేక గాలిలో కూడా జగన్మోహన్ రెడ్డి 1% డిఫరెన్స్ తోనే ఓడిపోయాడు.
అంటే 50-60 సీట్లు కట్టి ముందు ఈజీగా వస్తే అతనికి ఎక్కడికి రాకుండా పోవు, అతనికి ఉండే ఎక్కడికి పోవు. రైట్ అండి. వాళ్ళ ప్రొడిక్షన్ ఎలా ఉందంటే 95+ మాకు వస్తాయనే ధీమా ఉంది. ఓకే, మీరు చెప్తున్న దాని ప్రకారం 100+ సీట్స్ కూటమికి వస్తాయి. అది క్రెడిట్ అంతా కూడా జనసేనకి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. ఎందుకంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, బీజేపీని అవమానాలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా ఆయనే చెప్పారు.